ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన గుడికి కూర్చొచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కాలంలో పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా కంఠత వాక్యాలు అలాగే బైబిల్ లెసన్స్ వారు నేర్చుకున్నారు. వాటిలోంచి కొన్ని వారు ఇక్కడ మన ముందు ప్రజెంట్ చేస్తారు. కనుక పిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం టెన్షన్ నర్వస్గా ఫీల్ అవుతారు. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి వారు నేర్చుకున్న పాటలు అలాగే కంఠత వాక్యాలు స్టోరీస్ మన యొద్ద ప్రజెంట్ చేస్తారు. మొదటిగా సీనియర్స్ అందరూ వచ్చి పైన నిలబడవలసిందిగా కోరుచున్నాం. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. యోసేపును ఆపదలో రక్షించెను, ఫలించెడి కొమ్మగా హెచ్చించెను. యోసేపును ఆపదలో రక్షించెను, ఫలించెడి కొమ్మగా హెచ్చించెను. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. దావీదును రాజుగా అభిషేకించెను, ప్రియమైన సేవకునిగా రూపించెను. దావీదును రాజుగా అభిషేకించెను, ప్రియమైన సేవకునిగా రూపించెను. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు, తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, నమ్మదగిన దేవుని వెంబడించిన, నమ్మకత్వము కలిగి జీవించిన, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు.
విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు, ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, సాతాను నిన్ను ముట్టడు. అందరికీ వందనాలు. నా పేరు డాని. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను, వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని ఉన్నది. యెషయా 12:4 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచారము చేయుడి, యెహోవా నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. సొలొమోను యవనస్తుడుగా ఉన్నప్పుడే రాజు అయ్యాడు. సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. తన తండ్రి అయిన దావీదు చెప్పే సలహాను అనుసరించేవాడు. యెహోవా దానిని చూసి సంతోషించి, సొలొమోను నీకు ఏమి కావాలని అని అడిగాను. సొలొమోను, దేవా, నేను చాలా చిన్నవాడిని, నాకు ఎలా పరిపాలించాలో తెలియదు, నాకు వివేకమును జ్ఞానమును ఇవ్వమని అడిగాడు. దేవుడు నేను నీకు వివేకమును జ్ఞానమును ఇచ్చుచున్నాను, అత్యంతగా నిన్ను ఆశీర్వదించుచున్నాను అని చెప్తాడు. కొంతకాలం తరువాత 2 స్త్రీలు కఠినమైన సమస్యతో సొలొమోను యొద్ద నిలిచారు. మొదటి స్త్రీ, దేవా, మేమిద్దరం ఒక ఇంట్లో నిలుచుచున్నాము, నేను ఒక బిడ్డను ప్రశంసించాను, 3 రోజుల తర్వాత ఈమె ఒక బిడ్డని జన్మను ఇచ్చింది. నేను ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు నా బిడ్డను చంపేసి, ఆమె బిడ్డ చచ్చిపోయింది, ఆమె బిడ్డను నా పక్కన పెట్టి నా బిడ్డను ఆమె తీసుకుంది. రెండవ స్త్రీ, కాదు రాజా, నేనేమి చేయలేదు అని చెబుతుంది. సొలొమోను కత్తి తెమ్మని భటులకు ఆజ్ఞ ఇస్తారు. భటులు కత్తి తేవగా, ఈ బిడ్డను 2 భాగములుగా విభజిస్తాను, నీకొకటి నీకొకటి అని చెబుతాడు. మొదటి స్త్రీ, దేవా అట్లా చేయవాకని చెబుతుంది, రాజా అట్లా చేయవాకని చెబుతుంది. రెండవ స్త్రీ, ఇది 2 భాగములుగా చేసి మా ఇద్దరికి పంచమని చెబుతుంది. రాజు మొదటి స్త్రీకి ఇవ్వమని తీర్పుని ఇస్తాడు. మనము కూడా సొలొమోను వలె దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటే తెలివిని వివేకమును ప్రశంసిస్తాం. అందరికీ వందనాలు. నా పేరు ఎన్ సాయిత్ కుమార్. నేను చెప్పే కంటద వాక్యం సామెతలు 22వ అధ్యాయము 11వ వచనము. హృదయ శుద్ధిని ప్రేమించుతూ దయగల మాటలో పలుకువాడికి రాజు స్నేహితుడిగును. సామెతలు 3వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా వెనుతిరుగుము. నేను చెప్పబోయే బైబిల్ లెసన్ యోబు. ఊజు దేశమునందు యోబు గొప్ప ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే తనకి 7,000 గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఆడ గాడిదలు, 500 దున్నపోతులు. తను అన్న పాపం చేస్తానని రోజు పొద్దునే లేచి యేసయ్యకి దహన బలి ఇచ్చేవాడు. తనకి సాతానుడు తను చూసి తనకు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని తను సేవిస్తున్నాడు అని చెప్పి తనకున్న పిల్లలందరినీ, కుమార్తెల్ని చంపేస్తాడు. తరువాత తనకి ఆస్తి ఉంది కాబట్టి తను ఇంకా దేవుని సేవిస్తున్నాడు అని చెప్పి ఆస్తి మొత్తం తీసేస్తాడు. తనకి తర్వాత ఆరోగ్యం ఉంది కాబట్టి
తను చేసిన ఆరోగ్యం అంతా తీసేసి తన ఒళ్ళంతా గుల్లలు రక్తం చీమ వచ్చేలాగా భయంకరంగా చేశాడు. అయినప్పటికీ దేవుణ్ణి యోబు వీడడు. ఆ తర్వాత సాతానుడు ఓటమిని ఒప్పుకొని యోబుని దేవుడు మెచ్చి తనకి ఉన్న ఆస్తిని ఒంటెల్ని అన్నిటినీ రెండింతలై చేసి ఇస్తాడు. మనం కూడా ఇన్ని కష్ట సుఖాలు వచ్చినా కానీ మనం దేవుని విడకపోతే దేవుడు మనకి ఎన్నో రెట్లుగా ఇస్తాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా ప్రేమ్ సాగర్. సామెతలు 1వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడు నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకుము. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనము. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. నేను చెప్పబోయే బైబిల్ లెసన్ సాకు విధేయత. దేవుడు అబ్రహాము శారాకు చెప్పిన నిర్ణయ కాలములో కుమారుడు పుడతాడు. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. కొంతకాలము తర్వాత దేవుడు అబ్రహామును పరీక్షించాలనుకుంటాడు. ఒకరోజు నీ అబ్రహామాని పిలిచి నీ ప్రేమించుచున్న నీ కుమారుని మోరియా పర్వతమునకు వెళ్ళి దహన బలికి అర్పించమని అన్నాడు. ఆ తర్వాతి రోజు తెల్లవారినప్పుడు అబ్రహాము తన పనివారి ఇద్దరు గాడిదను దహన బలి కట్టెలను తన కుమారుడు బయలుదేరారు. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాము తన పనివారితో, మీరు ఇక్కడే ఉండి నేను నా కుమారుడు దేవునికి మొక్కి తిరిగి వస్తామని అన్నాడు. అప్పుడు ఇస్సాకు, దహన బలికి కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము, దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకొనును. అప్పుడు అబ్రహాము పర్వతము మీద బలిపీఠమును కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును దాని మీద పెడతాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని విధేయించుటకు కత్తి ఎత్తి పట్టుకునేసరికి దేవుడు పరలోకము నుండి అబ్రహామా అని పిలిచి ఆ చిన్నవాణి ఏమి చేయకుము, నీ ఒకడైన కుమారుని నేను నాక వెనుక తీయలేదు గనుక ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనపడుచున్నది. అబ్రహాము కన్నులెత్తి పొదలలో చూసి ఆ గొర్రె పొట్టెలను ఇస్సాకు బదులు బలి ఇస్తాడు. అబ్రహాము పర్వతమునకు యెహోవా ఇరే అని పేరు పెట్టెను. యెహోవా ఇరే అనగా దేవుడు చూసుకొనును. ఇస్సాకు తన తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. తన తండ్రి చెప్పిన మాటకి ఎదురు చెప్పలేదు. మనం కూడా దేవుని యందు భయభక్తులు నమ్మకం కలిగి జీవిస్తే దీవెనలు కలుగుతాయి. అందరికీ వందనాలు. నా పేరు సాక్షి. నేను చెప్పబోయే కంఠత వాక్యం కీర్తనలు 151-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు స్తుతించుడి,
ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. సామెతలు 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుటయే, గర్వము అహంకారము కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. నేను చెప్పబోయే స్టోరీ ఏలియా. ఇశ్రాయేలును అహాబు ఏల్చున్న కాలంలో ఏలియాను ఒక ప్రవక్త ఉండేవాడు. అతడు యెహోవాయందు భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా ఉండేవాడు. అయితే ఏలియా ఆహాబు వద్దకు వచ్చి సంవత్సరం మందు వర్షమైనను మంచైనను కురవదని చెప్తాడు. అప్పుడు యెహోవా దేవునికి ప్రత్యక్షమయ్యి, నువ్వు యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళము, అక్కడ కాకులు నీకు ఆహారమును అలాగే వాగు దగ్గర ఉన్న నీళ్లు తాగుచూ ఉండము అని అంటాడు. అప్పుడు ఏలియా అక్కడికి వెళ్ళి కాకోలం చేత ఆహారమును పుచ్చుకొనొచ్చు నీళ్లు తాగుచూ ఉండేవాడు. అయితే కొంతకాలమైన తర్వాత అక్కడ వాగులో ఉన్న నీరు ఎండిపోతుంది. అప్పుడు యెహోవా మళ్ళా ప్రత్యక్షమయ్యి ఏలియాకు సారేపతు అనే ఊరికి వెళ్ళము, అక్కడ ఒక విధవరాలు నీకు పోషించును అని చెప్తాడు. అప్పుడు ఏలియా సారేపతు ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏర్చుండగా చూసి ఆమెను నీళ్లు తెచ్చిమని అడుగుతాడు. ఆమె నీళ్లు తెచ్చిచ్చి ఉండగా అప్పుడు ఏలియా ఒక అప్పము చేసుకొని తీసుకురామని అంటాడు. అప్పుడు నా దగ్గర కొంచెం పిండి, బుడ్డలో కొంచెం నూనె ఉన్నది, నా దగ్గర ఏది లేదు అని అంటది. అప్పుడు ఏలియా నేను చెప్పినట్లు నీ చేయము అన్నప్పుడు మొదటి చేసిన అప్పమే ఏలియాకి ఇచ్చినప్పుడు అక్కడ తొట్టులో ఉన్న పిండి అయిపోదు, బుడ్డలో ఉన్న నూనె అయిపోదు. అలాగే మనం కూడా ఏలియా ఉన్నట్లు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. అందరికీ వందనాలు. నా పేరు కీర్తన సుధీర్. కీర్తనలు 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కీర్తనలు 31:9 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నేను చెప్పబోయే స్టోరీ బాలుడైన సమూయేలు. ఎఫ్రాయిము మన్యమందున్న రామ్సోఫీ పట్టణంలో ఒక కుటుంబం ఉండేవాళ్ళు. వాళ్ళు ఎల్కానా మరియు హన్నా పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉండేవాళ్ళు, కానీ హన్నాకు పిల్లలు లేరు. అందుకు పెనిన్నా హన్నాను కష్టాలు పెడుతుండేది. ఒకరోజు వాళ్ళు బలి అర్పించడానికి షిల్లోహు మందిరంకు వెళ్తారు. అప్పుడు హన్నా మందిరంలో ఏడ్చి ప్రార్థన చేసి దేవునికి ఒక బిడ్డనియమని అడుగుతుంది. అది చూసిన ఏలీ దేవుడు నీ మొర విన్నాడు అని చెప్తాడు. తర్వాత హన్నాకు సమూయేలు పుడతాడు. ఏలీకు 2 కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళు హోఫ్నీ, ఫినెహాసులు. వాళ్ళు యాజకులుగా ఉండేవారు, కానీ చెడ్డ కార్యాలు చేస్తుండేవాళ్ళు. హన్నా దేవునికి మాట ఇచ్చినట్టుగా సమూయేలును చిన్నప్పుడే షిల్లోహు మందిరంలో ఏలీకు అప్పగిస్తుంది. సమూయేలు దేవునికి విధేయుడై ఉండి పరిచర్య చేస్తుండేవాడు. మనం కూడా చిన్నప్పటి నుంచి సమూయేలు లాగా భయభక్తులు కలిగి దేవుని యందు ఉండాలి. అందరికీ వందనాలు. నా పేరు జయశ్రీ. నేను చెప్పబోయే కంటత వాక్యాలు యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకోనునో వాని నువ్వు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతను యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కీర్తనలు 29:3 ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కరుడు ఘనతనందును. నేను చెప్పబోయే బైబుల్ లెసన్ మోషే ప్రార్థన. దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలు హోరేబు స్వత్వం నుంచి
మోషే ద్వారా విడిపించబడిన తర్వాత వారు కరాలకు బయలుదేరి వెళుతారు. వారు ప్రయాణించిన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హోరేబు దాటిన తర్వాత అమలేకులు వచ్చి ఇజ్రాయెల్తో యుద్ధం ఆడతాడు. అప్పుడు మోషే, నేను మన కొరకు మనుషులను ఏర్పరిచాను, వారిని తీసుకొని వెళ్ళి అమలేకులతో యుద్ధం చేయమని చెప్పగా మోషే యెహోషువ చెప్పినట్లు వారిని తీసుకొని వెళ్ళి యుద్ధము జరుపుతాడు. అప్పుడు మోషే తన చేతులు పైకి లేపినప్పుడు ఇజ్రాయేలు గెలిచెను, తన చేతులు కిందకి దింపినప్పుడు అమలేకులు గెలిచెను. అప్పుడు అవరోను వారు ప్రజలు ఒకరు ఈ పక్కను ఒకరు ఆ పక్కను తన చేతులను ఆదుకుంటారు. వారి చేతులు సూర్యుడు అస్తమించే వరకు ఆదుకొని ఉండగా యెహోషువ కత్తివారి అమర రాసి ప్రజలు వారి జనులు గెలిచెను. మనం కూడా మోషే వలె అందరి కొరకు ప్రార్థన చేయాలి. జూనియర్స్ అందరు రండి. ముందు సాంగ్స్ పట్టుకుంటారా? అవి మీరు మౌతులే ఎవరికి ఇది ముందు రండి, ముందు రండి. ఫస్ట్ సాంగ్ ఏసయ్య మాట. ఓకే, ఏసయ్య మాట. ఏసయ్య మాట ఎవరో ఏసయ్య మాట. ఓకే, రైట్. కొంచెం ముందు హ్యాపీ కాల్. ఏసయ్య మాట జీవపూట, పరముతో నడిపించు బాట. ఏసయ్య మాట జీవపూట, పరముతో నడిపించు బాట. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును. బలమైనది, విలువైనది, బలమైనది, విలువైనది నా యేసుని నోటి మాట, నా యేసుని నోటి మాట. ఏసయ్య మాట జీవపూట, పరమును నడిపించు బాట. ఏసయ్య మాట జీవపూట, పరమును నడిపించు బాట. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. దీపం వలె వెలిగించును, అద్దం వలె నన్ను చూపును. బలమైనది, విలువైనది, బలమైనది, విలువైనది నా యేసుని నోటి మాట, నా యేసుని నోటి మాట. ఏసయ్య మాట జీవపూట, పరమును నడిపించు బాట. ఏసయ్య మాట జీవపూట, పరమును నడిపించు బాట. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే
అందరికీ వందనాలు. నా పేరు కే గామిని. నేను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు అయినను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నేను చెప్పబోయే బైబిల్ లెసన్ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దర్యావేషురాజు తన రాజ్యం అంతటిపై 120 మంది అధిపతులను నియమించెను. అధిపతులపై 3 ప్రధానులను నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అందరిలో మంచి ఖ్యాతి గడించెను. అధిపతులు దానియేలుకు మంచి పేరు రావడం ఇష్టం లేని అధిపతులకు ప్రధానులకు ఆయనపై నిందారోపణ చేశారు. కానీ ఆయనలో ఏ తప్పు కనుగొనలేకపోయిరి. ఒక దేవుని విషయంలోనే తప్పు కనుగొనాలని అనుకున్నారు. అధిపతులు ప్రధానులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, 30 దినముల వరకు నిన్ను తప్ప నీ యొద్ద మరి ఏ దేవుని యొద్ద అయినను ఏ మానవుని యొద్ద అయినను ఎవరు ఏ మనవి చేయకూడదని శాసనమును తీసుకురమ్మని దానియేలు ఆ శాసనము గురించి తెలిసినను భయపడక తన గృహానికి వెళ్ళి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ముమ్మారు దేవునికి ప్రార్థన చేసెను. అధిపతులు ప్రధానులు దానియేలు రాజు శాసనమును ధిక్కరించాడని శిక్షించమని రాజుపై ఒత్తిడి చేశారు. జామున తెల్లవారుజామున రాజు సింహపు గుహల దగ్గరకు వెళ్ళి దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షింపగలిగినా నేను దేవునికి
రాజు ఆనందించి దానియేలును సింహపు గుహలో నుంచి విడిపించమని ఆజ్ఞ ఇచ్చెను. ఎవరైతే దానియేలుపై నింద వేశారో వారిని సింహపు గుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చెను. అందరికీ వందనాలు. నా పేరు నాన్సీ. నేను ఇప్పుడు కంఠత వాక్యం చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తీతుకు రాసిన పత్రిక 1:4 తండ్రి అయిన దేవుడి నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను చెప్పబోయే బైబిల్ లెసన్ 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషుడు స్వస్థ పొందుట. యెరూషలేములో బెతెస్దా కోనేలు కలగదు, అక్కడ 5 మండపాలు కలవు. అక్కడ గుట్టివారు చకాళ్ళు చేతులు కలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషుడు అక్కడుండెను. యేసు అక్కడికి వచ్చి నువ్వు స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అని అడిగాను. దేవదూత నీళ్లు కలిగించినప్పుడు నన్ను మొదటిగా దింపువారు ఎవరు లేరు అని చెప్పాను. యేసు నీ పొరుపెత్తుకొని నడవమని చెప్పాను. పరిసయ్యులు విశ్రాంతి దినమప్పుడు నీ పొరుపెత్తుకొని నడవకూడదు అనెను. నన్ను స్వస్థపరిచిన ఆయన పొరుపెత్తుకొని నడవమన్నాడు గనక నేను పొరుపెత్తుకొని నడిచెదను. ప్రభువు సర్వకాలము విడినాడడు. ఆయన బాధపెట్టును తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడెను. అందరికీ వందనాలు. నా పేరు సన్నతి. నేను చెప్పబోయే కంఠత వాక్యం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు, బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవు. కీర్తనలు 46:7 సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. నేను ఇప్పుడు చెప్పబోయే బైబిల్ లెసన్ కయీను హేబేలు. ఆదాము హవ్వలకు కయీను హేబేలు అనే 2 కుమారులు ఉండేవాళ్ళు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. ఒకరోజు కయీను హేబేలు దేవునికి అర్పణ తెచ్చారు. కయీను తన పొలంలో నుండి కొంత, హేబేలు తన మందలో నుండి శ్రేష్టమైన గొర్రె పిల్లలను తెచ్చాడు. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపపడ్డాడు. అప్పుడు దేవుడు కయీనుతో నీ కోపమేలా, నీవు సత్క్రియలు చేసిన యెడల తల ఎత్తుకొనవా అని అంటాడు. ఒకరోజు కయీను హేబేలు పొలంలో ఉండగా కయీను హేబేలు మీద పడి చంపేశాడు. అప్పుడు దేవుడు కయీనుతో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగగా కయీను నేను ఎరుగను, నేను నా తమ్మునికి కాపలివాడనా అని అడుగగా దేవుడు నువ్వు చేసిన పనేమిటి, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నన్ను మొరపెట్టుచున్నది అని కయీనును శపించాడు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశద్రోహి అవుతావు. కయీనును దేవుడు శపించబడవలసిన కారణం తన తమ్ముని మీద అసూయపడటం. దేవుడు హేబేలు గురించి అడిగినప్పుడు తన తప్పును ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. హేబేలు విశ్వాసము బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. దేవుడు మొదటిగా మనల్ని చూస్తాడు, తరువాత మనం ఇచ్చు వాటిని చూస్తాడు. అందరికీ వందనాలు. నా పేరు శ్రేష్ఠ సుధీర్. కీర్తనలు 195:19 తన యందు భయభక్తుల గలవారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొల ఆలకించి వారిని రక్షించును. కీర్తనలు 33:19
యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారందరి మీద నిల్చుచున్నది. ఈరోజు నేను చెప్పబోయే బైబిల్ లెసన్ నోవాహు. ఆదికాండం 6:9-22. నరులయందు చెడుతనము భూమి మీద విస్తరించిని. దేవుడైన యెహోవా సంతాపం పొందెను. కానీ నోవాహు మాత్రం దేవుని దృష్టిలో కృప పొందినవాడు. దేవుడు నోవాహుతో, నువ్వు ఒక పెద్ద ఓడిని తయారు చేయి, అందులో నీవు నీ కుటుంబము సమస్త జీవరాశులు, ఒకటి ఆడదియు మడదియు తినుటకు ఆహారము సిద్ధం చేయను. నోవాహు దేవుడు చెప్పినంతయు చేసెను. 40 పగలు 40 రాత్రులు జలప్రళయం సృష్టించాడు. నోవాహు ఓడ జలప్రళయం తేలుతూ ఉండెను. 190 కాకిని వదిలాడు. అయితే అది మళ్ళీ తిరిగి రాదు. 7 దినముల తర్వాత ఒక పావురాన్ని వదిలాడు నోవాహు. ఆ పావురము ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకొని వచ్చెను. 7 దినముల తర్వాత పావురాన్ని వదిలాడు. అయితే పావురం తిరిగి రాదు. యెహోవా నోవాహుతో, నీవు నీ కుటుంబము సమస్త జీవరాశులు బయటికి రావాలి అని చెప్తాడు. నోవాహు దేవుడు చెప్పు ప్రతియు చేశాడు. అయితే దేవుడి కోసం నోవాహు బలి అర్పణ చేశాడు. అందరికీ వందనాలు. నేను ఎన్ఆర్ఎస్ ఖండత వాక్యం 1 కొరింథీ 1:9. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఖండత వాక్యం సామెతలు 30:5. దేవుని మాటలని పుటము పెట్టబడినయే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఈరోజు నేను చెప్పే బైబిల్ లెసన్ మంచి సమరయుడు. ఒక మనుషుడు దేవుడి దగ్గరకు వచ్చి, నాకు పొరుగువారు ఎవరు అని అడగగా దేవుడు ఈ కథను చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతను కొట్టి దోచుకొని కొన ప్రాణముతో విడిచి వెళ్ళను. అప్పుడు ఒక యాజకుడు చూచి పక్కదారి నుంచి వెళ్ళను. తర్వాత ఒక లేవీయుడు చూచి పక్కదారి నుంచి వెళ్ళను. అయితే ఒక సమరయుడు చూచి దగ్గరకు వెళ్ళి జాలిపడి తన నూనె ద్రాక్షారసముతో గాయాలను కట్టి తన గాడిద పైన ఎక్కించుకొని ఒక పుట్టుకూళ్ళ వాడి ఇంటికి తీసుకెళ్ళడు. మరునాడు 2 దేనాలయాన్నిచ్చి, ఇతను బాగా చూసుకోను, ఇంకేమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చి ఇచ్చేదను అని చెప్పాను. అప్పుడు యేసు ఈ ముగ్గురులో ఎవరు పొరుగువారు అని అడగగా తన పైన జాలిపడిన వాడే అని చెప్పాను. అప్పుడు యేసు, నీవు గారు అలాగా చేయము అని చెప్పాను. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.
అందరికీ వందనాలు. నా పేరు జాన్ వెస్లీ. నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. రోమా 10:9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. నేను చెప్పబోయే బైబుల్ లెసన్ సిరియా దేశంలో నయమాను అనే ఒక సైనికుడు ఉండేవాడు. ఆ సైనికుడికి ఒక కుష్ఠవ్యాధి ఉంది. అతని ఇంట్లో ఉన్న ఒక చిన్నది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎలీషా ప్రవక్త అనే వ్యక్తిని కలవమనింది. అప్పుడు నయమాను వెళ్ళి ఎలీషా ప్రవక్తని కలిశాడు. ఎలీషా ప్రవక్త ఆ కుష్ఠవ్యాధి పోవాలంటే నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రా, ఆ కుష్ఠవ్యాధి పోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ కుష్ఠవ్యాధి పోయినందువల్ల ఆ సైనికుడు నయమాను సైనికుడు నీకు బంగారం వెండి నాణ్యాలు ఇస్తానంటే నాకు వద్దు అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న వేరే గెహజీ అనే సైనికుడు బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఎందుకు అతను తీసుకోలేదు అని అతను వెళ్ళి ఆ బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు తీసుకొని వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకొని అతను ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఎలీషా ప్రవక్త నువ్వు నయమాను వాళ్ళ ఇంటికి వెళ్ళి బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు తీసుకున్నావు కదా అని అడుగుతాడు. కాదు అని అబద్ధం చెప్తాడు. అప్పుడు నయమాను సేనాధిపతికున్న కుష్ఠరోగి నీకును నీ సంతానానికి వచ్చేసింది అని ఎలీషా ప్రవక్త గెహజీకి చెప్తాడు. గెహజీ అలాగా మనం అబద్ధం అడుగుంది ఎప్పుడు నిజమే ఆడాలి. సబ్ జూనియర్స్ అందరు రండి. సబ్ జూనియర్స్ అందరు మైక్ జాగ్రత్త. ఫ్రంట్ ఇద్దా ముందు అన్న ఒక నిమిషం. వెరీ గుడ్. తెలుసున్నారా? కొంచెం తిరుక్కోండి. వెరీ గుడ్. చల్లడి ఐస్ క్రీమ్ కావాలా? 5 స్టార్ చాక్లెట్ కావాలా? చల్లడి ఐస్ క్రీమ్ కావాలా? 5 స్టార్ చాక్లెట్ కావాలా? చల్లడి ఐస్ క్రీమ్ మాకొద్దు, 5 స్టార్ చాక్లెట్ మాకొద్దు. చల్లడి ఐస్ క్రీమ్ మాకొద్దు, 5 స్టార్ చాక్లెట్ మాకొద్దు. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. లా 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 లా. మోడర్న్ డ్రెస్సు కావాలా? మోడర్న్ బైక్ కావాలా? మోడర్న్ డ్రెస్సు కావాలా? మోడర్న్ బైక్ కావాలా? మోడర్న్ డ్రెస్సు మాకొద్దు, మోడర్న్ బైక్ మాకొద్దు. మోడర్న్ డ్రెస్సు మాకొద్దు, మోడర్న్ బైక్ మాకొద్దు. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. లలలలలా లలలలలా లా 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 లా
బైబిల్ మీకు కావాలా? పరలోక రాజ్యం కావాలా? బైబిల్ మీకు కావాలా? పరలోక రాజ్యం కావాలా? బైబిల్ మాకు కావాలి, పరలోక రాజ్యం కావాలి. బైబిల్ మాకు కావాలి, పరలోక రాజ్యం కావాలి. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. నిత్యము దేవుని సన్నిధి అంటే మాకెంతో ఇష్టం. లలలలలా లలలలలా లాలలలలా లలలలలా లలలలలా లాలలలలా లలలలలా లలలలలా లాలలలలా లలలలలా లలలలలా లాలలలలా. డాడీ వెంబడించెదాం వెంబడించెదాం యేసురాజు అడుగులో అడుగు వేసెదాం. వెంబడించెదాం వెంబడించెదాం యేసురాజు అడుగులో అడుగు వేసెదాం. నన్ను చూచెను రమ్మని పిలిచే పరిశుద్ధుడు ప్రభు యేసుడు. నన్ను చూచెను రమ్మని పిలిచే పరిశుద్ధుడు ప్రభు యేసుడు. మనుషుల పట్టు దివ్య జాలరిగా చేతులని వాగ్దానమిచ్చెను. మనుషుల పట్టు దివ్య జాలరిగా చేతులని వాగ్దానమిచ్చెను. వెంబడించెదాం వెంబడించెదాం యేసురాజు అడుగులో అడుగు వేసెదాం. వెంబడించెదాం వెంబడించెదాం యేసురాజు అడుగులో అడుగు వేసెదాం. అందరికీ వందనాలు. నా పేరు నిలువాయి సన్నిధి. కీర్తనలు 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. జోసెఫ్ క్యారెక్టర్: honest, obedient, honored God, cautious, forgiving, trustworthy. అందరికీ వందనాలు. నా పేరు జాన్లీ. ఎఫెసీ 6:1. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విజయులై ఉండిరి. కీర్తనలు 71:5. నా ప్రభువా,
బాల్యం నుండి నా ఆశవు నీవే. వాకింగ్ దిస్ ఫేస్ట్ ఫస్ట్ ఇంచ్ 2, 3. Pray, obey, worship. అందరికీ వందనాలు. నా పేరు శ్రేయస్. కీర్తనలు 45. నశించిన దాన్ని వెతికి రక్షింటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. తనకు మొరుపెట్టిన వారందరికీ, తనకి నిజంగా మొరుపెట్టిన వారందరికీ ప్రభు సమీపంగా, యెహోవా సమీపంగా ఉన్నాడు. Teach me to pray. Praise God. Reference yourself. Thank God. Pray for others. Pray for yourself. అందరూ నా పరాశే చక్కపరిచ యెహోవా నా కాపరి, నాకు నేల కలగదు. Courage, get as a nation. అందరికీ వందనాలు. నా పేరు పబ్లీ స్మిత్. నేను ఇప్పుడు కంఠత వాక్యాలు చెప్పబోతున్నాను. కీర్తనలో 102. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనలో 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. Now I am telling about God promises to care and protect us, to guide us, to forgive us, to also to answer our prayers, to also be with us. నా పేరు రిచర్డ్. God is with my all that time. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చి గొర్రెల చాటుకు ఆయన నన్ను పండ చేయుచున్నాడు.
అందరికీ వందనాలు. నా పేరు కే గగన. నేను కంఠత వాక్యం చెప్పబోతున్నా. కీర్తనలు 119 కీర్తన 105 శరణము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దానియేలు 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. Unlock the new year with 6 keys. The first key is James 6th chapter 16 verses prayer. The second key 2 Timothy 2nd chapter 15 verses read the Bible. The third key is 1 Thessalonians 5th chapter 16-18 verses be thankful. Fourth key Galatians 6th chapter 9-10 verses helping others. The fifth key Matthew 28 chapter 19 verses tell about Jesus. Sixth key Ephesians 5th chapter 1st verses obey parents. అందరికీ వందనాలు. నా పేరు సాత్విక్. యోహాను సువార్త 15:19 నేను నిమ్ముడు లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధనులు కారు కనికరము పొందుదురు. నేను చెప్పబోయే బైబిల్ లెసన్ we love because he first loved us. అందరికీ వందనాలు. నా పేరు అక్షయ. ఎఫెసీ 6:1-2 పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. I am a child of God. God has great plans for you. అందరికీ వందనాలు. నా పేరు దేవి ప్రియాంక. మార్కు 9:23 నమ్ముటిని వలనైన నమ్మువారికి సమస్తమును సాధ్యమే. అందరికీ వందనాలు. నా పేరు జెన్నీ. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండ చేయుచున్నారు. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నారు. నా ప్రాణం నాకు ఆయన సాధిస్తున్నారు. తన నామం బట్టి నీటి మార్గంలో నన్ను నడిపించుచున్నారు. గాఢాంధకారపులో
నేను సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకుదినములను కృపాశాక్తును క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చెప్తురా అది చెప్పు, వాక్యం చెప్పు, నీకు ప్రైజ్ ఇదిగో, పెద్ద ప్రైజ్ ఇస్తాం. ఇంతవరకు పిల్లలు చక్కగా వాళ్ళు కంటత వాక్యాలు, బైబిల్ లెసన్స్ వాళ్ళు నేర్చుకుని చెప్పారు. నిజానికైతే అందరు చక్కగా చెప్పగలరు, కానీ స్టేజ్ ఫీరు అందరి ముందు చూడడం కొంత నర్వస్గా ఫీల్